లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 38 నిమిషాలకు. తిథి అమావాస్య రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 7 గంటల 21 నిమిషాల వరకు. వర్జం ఉదయం 8 గంటల 6 నిమిషాల నుంచి 9 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి 1 గంట 36 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 5 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 21 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం కుశగ్రహణం. ఈ అమావాస్య సందర్భంగా దర్భలు కోస్తూ ఉంటారు. సామాన్యంగా మనకు దర్భల యొక్క వినియోగం ఉంటుంది, దర్భాసనం వేసుకుంటూ ఉంటాం. కానీ ఆ దర్భలు ఈ కుశగ్రహణం రోజున కోసినవై ఉంటే సంవత్సర కాలం అవి పవిత్రంగా పనిచేస్తాయి. అలా కాకుండా మిగిలిన రోజుల్లో కనుక కోసినట్లయితే ఆ ఒక్కరోజు మాత్రమే పనికొస్తాయి. ఆ కారణంగా సంవత్సరం మొత్తానికి దర్భలను కోసి దాచుకోవలసినటువంటి రోజుగా దీన్ని మనం పరిగణించాలి. అందువలన దర్భాసనానికైనా లేక పితృక్రియలకైనా లేక ఏ పవిత్ర కార్యాలకైనా కూడా దర్భలను వాడేటప్పుడు ఈ రోజున కోసినవే ఉపయోగించాలి. మనం సామాన్యంగా గ్రహణం మొదలైనటువంటి సమయాలలో దర్భలతో రక్షణ కల్పిస్తూ ఉంటాం పదార్థాలకి. అప్పుడు కూడా ఈరోజు కోసినటువంటి దర్భలనే ఉపయోగించాలి. ఈ విషయం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. నిరంతరం ప్రవహించే నదిలో నీరు పవిత్రంగా ఉంటుంది. చుట్టూ ఉన్నవారు మనని ప్రేమించాలంటే ముందు వారిని మనం ప్రేమించాలి.